వరంగల్ జిల్లాలోని ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అనుబంధ ఆర్యవైశ్య మిత్ర బృందం కార్యాలయం ఆధ్వర్యంలో రాఖీ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మహాసభ కార్యదర్శి వంగటి అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా ఆర్యవైశ్యంగా ఉంటాము, మన సంస్కృతి నిలబెట్టే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఎన్నికలు రాబోతున్నాయి. అందులో పైనుంచి ఆదేశాల మేరకు దుబ్బ శ్రీనివాస్ ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా మేము పనిచేస్తామని చెప్పారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు ముందు తీసుకుబడినందుకు వారు అభినందించారు. फोटो लिस्ट फोटो लिया करेक्ट ఎట్లా ఉండదు స్వీట్ తినిపోయండి. రాఖీ పట్టుకుంటారా? అటో లీటర్ స్వీట్ పెట్టా. సంఘమైన ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత 3 సంవత్సరాల కాడి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని చెప్పని సాంప్రదాయాన్ని ముందీసుకుపోవాలని చెప్పంటే ఇప్పటికే మన సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పరిస్థితులలో దీన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పంటే మన సాంప్రదాయాన్ని ముందీసుకుపోవాలని చెప్పిన లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య మిత్ర బృందం మహాసభ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఏదేమైనా ఈ కార్యక్రమాన్ని వైశ్యులు అందరం కలిసి ఐక్యంగా ఉండి ఈరోజు వరంగల్ జిల్లాలో ఉండబడే వైశ్యులందరూ కూడా ఆదర్శంగా నిలబడే పద్ధతిలో ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడతాను. అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆర్యవైశ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఈ యొక్క రాఖీ సంబరాలు ఎందుకు చేసుకోవాలి అంటే మన యొక్క సంస్కృతిని కాపాడుకోవడానికి, మరి అదేవిధంగా మన యొక్క నైతిక విలువలను కాపాడుకోవడానికి ఈ యొక్క పండుగ జరుపుకుంటామండి. అన్న తమ్ములు ఈ యొక్క పండుగ ఉద్దేశం ఏంటంటే చెల్లెళ్ళు అన్నలకి రాఖీ కడతారు. రాఖీ కట్టడం అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఒక రక్షణ సూత్రాన్ని కడతారనమాట. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండండి అని చెప్పి మిమ్మల్ని దీవిస్తాము, మీరు కూడా అలాగే మమ్మల్ని దీవించండి అనే ఉద్దేశంగా వాళ్ళని చెల్లెలను రక్షించడం కూడా అన్నల యొక్క బాధ్యత. ఈ యొక్క బంధాలని ఫస్ట్ ముందుగా నైతిక విలువలు అనేటువంటివి కాపాడుకోవాలనే ఉద్దేశంగా సమాజంలో కూడా పెరిగిపోతున్నటువంటి అత్యాచారాలు ఇలాంటివన్నీ కూడా ఎన్నో చూస్తున్నాం సమాజంలో. మరి ఇవన్నిటిని కూడా దూరం చేయాలనే ఉద్దేశంగా మా యొక్క ఆర్యవైశ్య మిత్ర బృందం ఇదొక సమాజ సేవ, మన సంస్కృతిని కాపాడుకోవడం కూడా ఒక సమాజ సేవ అనే ఉద్దేశంగా మా యొక్క అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ గారు ఇప్పుడు 3 సంవత్సరాల నుండి ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క పండుగ యొక్క ఉద్దేశం వారు సమాజంలో ఉన్నటువంటి చెడును తీసేయాలి,